అనువాద ధ్వనులు వినిపిస్తాయి. ధ్యానం మంచిగా చేసే వాళ్ళకు బాబా గారి కృపతో లోపల ధ్వనులన్నీ వినిపిస్తాయి. భజన, మురళి, వేణుగానం, మేఘగర్జన ఇవన్నీ అనువాద ధ్వనులు వినండి అంటున్నాడు బాబా గారు. బాబా గారు విన్నారు కాబట్టి మనకు చెప్తున్నారు ఇక్కడ. మరి వాయించేది ఎవరు? మనలోనే మనం వింటాం, బయట వినబడదు. ఇప్పుడు భజన చేస్తే బయట వాళ్ళు వింటారు, పాటలు పాడితే బయట వినబడదు. కానీ ఈ భజన, ఈ తాళం, మృదంగం అన్ని మనలోనే మనం వినగలుగుతాం. ఎవరికి అది బయటకు వినబడదు. ధ్యాన యోగ సమాధి స్థితిలో డోలలు ఊగుతుంది. అప్పుడు నాట్యం చేస్తున్నారంటే ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు లోపల ఆత్మ డోలలు ఊగుతుంది, ఆనందంగా లీనమై డోలలు ఊగుతుంది. అది నాట్యం చేయడం. శరీరంలో కళ్ళు చూడకపోయినా దివ్య దృష్టితో ఆత్మజ్యోతిని చూడటంలో లీనమై శరీరంలో మర్చిపోయి జ్యోతిలో లీనం కావడమే సమాధి ధ్యానం. జ్యోతి గీడ ఇక్కడికి వచ్చానంటే శరీరం కూడా మర్చిపోతాం, కదలిక ఉండదు, చుట్టూ ఏం జరుగుతుంది కూడా ఈ లోకంలోనే జ్యోతిని చూస్తూ ఆనందంగా ఆత్మలో లీనమైపోతాం. ఎక్కడున్నామో, ఏ జాగాలో ఉన్నామో, చుట్టూలో ఎవరున్నారు ఎవరు కూడా మనకు కనిపించదు. జ్యోతి జ్యోతి, ప్రకాశమే ప్రకాశం, వెలుగేది. ఆ వెలుగులో ఆత్మలో లీనమైపోవడం అది సమాధి యోగ ధ్యానం, సమాధి యోగ స్థితి అంటున్నాను. ఆ స్థితిని పొందగలిగాం, సమాధి స్థితిని పొందగలిగాం. అది పాట్నాపురంలో నాకు మొదటి రోజు వెళ్ళిన రోజు జరిగింది దర్శనం. ఎవరున్నారో తెలుస్తలేదు, ఏమి తెలుస్తలేదు. ధ్యానంలో కూర్చోబెట్టిండు, కూర్చున్నా అంతే. ఆ కూర్చుండడమే గుర్తు నాకు. నా శరీరం లేదు అక్కడ, నాకు ఎవరున్నారో తెలియదు. జ్యోతిలో మొత్తం లీనం, జ్యోతి కనిపిస్తుంది, వెలుగు వెలుగు, ఆ వెలుగులో లీనమైతే అలా ఆత్మ జ్యోతిలో లీనంగా అక్కడ ఉన్నది. పాట్నాపురం బాబా అదే గు రు. గు అంటే జ్ఞానము, చీకటి. రు అంటే వెలుగు. గురు అంటే వెలుగును, జ్యోతిని దర్శింపజేసేవారు నిజమైన సద్గురు. అది బాబా గారు మనకు దర్శింపజేస్తున్నారు.